హాయ్ అండి, వెల్కమ్ టు గాయ్స్ కిచెన్ తెలుగు వంటలు. టమాటా పచ్చడి పెడదామా? నిలవ పచ్చడి. 6 కేజీలు టమాటాలు కొన్నాను, బాగా కడిగి ఆరబెట్టుకున్నాను, ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఒక ప్లాస్టిక్ బకెట్ అంటే ఇలాంటి టబ్బులు అయితే వేసుకోండి, బాగుంటుంది. దీనికేమో 1/2 కేజీ ఏమో చింతపండు, కొత్త చింతపండు పిప్పులు అవి తీసిండి, కొత్తదే వాడండి, బాగుంటుంది. 1 స్పూన్ పసుపు పొడి, 1/2 కేజీ ఏమో ఉప్పు. ఉప్పు చింతపండు ఇంట్లో వాడుతూ ఉన్నది తీసి వేయకండి, కొత్తదిగా వేయండి, అప్పుడే నిలవ ఉంటుంది, 1 ఇయర్కి చెడిపోదు. ఇవి చెయ్యి శుభ్రంగా పెట్టుకొని తడి లేకుండా చూసుకొని బాగా కలిపిసి పెట్టుకోండి. సెకండ్ డేను కలిపి పెట్టండి. థర్డ్ డేను కలిపిసి ఒక పళ్ళాల ట్రేల అందులో వేసి ఎండలో పెట్టేయండి. ఇవన్నీ నీళ్ళన్నీ బాగా ఎండాలి, ఎండి బాగా గట్టి అవ్వాలి. నేనేమో ఆదివారం కొని వేసాను, మంగళవారం నుంచి ఎండ పెట్టాను, శనివారానికి బాగా దగ్గర పడింది. రోజుకు పట్టుకెళ్ళి పెట్టడం ఎండలో, సాయంత్రం అప్పుడు ఆ టబ్బున కడిగి పెట్టేస్తాను. సాయంత్రం ఆరిన టబ్బులో మళ్ళీ తీసుకొచ్చి వేసి బాగా ఆరిన తర్వాత మూత పెడతాను. ఇవి ఇలాగ చేసి శనివారం ఏమో ఇలాగ చేసాను, బాగా రుబ్బిసి, ఇదినేమో ముద్దగా రుబ్బిసి పెట్టేసాను. ఇది బాగా ఆరిన తర్వాత ఒక జాడీలో వేసి వాసన గట్టి పెట్టుకోండి. కావలసింది మట్టుగా 2 గరిట అలాగా తీసుకొని దానికేమో 50 గ్రాములు మెంతులు వేయించి పౌడర్ చేసి వేసుకున్నాను. నేను 2గా తీసుకున్నాను, దీనిలో సగం దల్ల సగం. టీకాలాల కారపొడి వాడుతున్నాను, 100 గ్రామ్స్లో వచ్చి ఇదిలో సగం అందులో సగం వేసి కలిపి పెట్టుకున్నాను. ఎందుకు 2గా తీసుకున్నానంటే, ఒక్కదానికేమో నువ్వుల నూనెలో ఆవాలు ఇంగువ పోపు వేసుకున్నాను, ఇంకొక దాంట్లో ఆవాలు వెల్లుల్లిపాయలు పోపు వేసుకున్నాను. ఏమంటే వ్రతం రోజులన్నా వచ్చి వాడడానికి అవ్వదు కదా వెల్లుల్లిపాయలు, అందుకని ఇలాగ చేసాను. ఇది ఏమో పూరి చపాతీ దోశకు చాలా బాగుంటుంది. దోశకేమో కొంచెం పెరుగు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నట్లు నువ్వుల నూనె వేసుకొని పచ్చడి కలుపుకొని తినడానికి బాగుంటుంది. టూర్కి పట్టుకెళ్ళడానికి పూరి చపాతీ చేసుకుంటే ఇది భయం లేకుండా పట్టుకెళ్ళవచ్చు. ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.